మీరు ఎప్పుడైనా కాలేజ్ బంక్ కొట్టారా? ఒకవేళ కొడితే ఎలా ఎంజాయ్ చేసేవారు, ఏం చేసేవాళ్ళు? కరెక్ట్ గా బ్యాక్ బెంచర్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చింది. నువ్వు బాగానే కాలేజ్ బంక్ కొడతావా? కొట్టను సార్. అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దేర్ ఇస్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ స్టూడెంట్స్. దే ఎక్స్పెక్ట్ us to take informed decisions depending on professor. It used to be anywhere between 5% to 20% weightage of attendance. So professors used to say it is your headache. No, astava rava dini headache. Either you will lose 20% of your marks or 5% of your marks. They used to never ask raatledante enduku raledani. But I believe it is important to attend college. It is important to learn, but it is equally important that college అయిన తర్వాత మీరందరూ క్యాంటీన్ లో కూర్చుని ఏం మాడతారనేది చాలా ఇంపార్టెంట్. లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఒక కాన్సెప్ట్ అర్థం అయిపోతే ఆఫ్టర్ కాలేజ్ అయిన తర్వాత మేము అందరం కూర్చుని మా కాఫెటీరియాలో కూర్చుని మేము మాట్లాడుకున్నాను. సో డెఫినెట్లీ డోంట్ బంక్ క్లాసెస్. యూ షుడ్ అటెండ్ యువర్ క్లాసెస్, బట్ డెఫినెట్లీ ఆఫ్టర్ క్లాస్ అయిన తర్వాత మీ మిత్రులతో ఏం మాడతావు, మీరు ఏం ఇంటరాక్షన్ జరుగుతుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కీప్ దిస్ ఇన్ మైండ్. ఓకే సార్, థాంక్యూ.